ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చేపల ఇగురు, కొర్రమైన చేపల ఇగురు ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇది మొత్తాన్ని మనం మసాలాలన్నీ కూడా ఫిష్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకి మసాలా పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి. మసాలాను తయారు చేసుకుందాము. ఇగురులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చెక్క, ఇలాచి, లవంగ. ముందు వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇందులోకే 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం మిక్సీ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక 4-5 పచ్చిమిర్చి, వీటిని కూడా మెత్తగా పేస్ట్ చేద్దాము. ఇలా మిక్సీ చేసుకున్న మసాలాను వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఆనియన్ పేస్ట్ తీసుకున్న తర్వాత ఇదే మిక్సింగ్ జార్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలను వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకుందాము. టమాటా పేస్ట్ని కూడా వేరొక గిన్నెలోకి తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఎందులో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకుందాము. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకున్నాము. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలను పెట్టుకుందాం ఒక్కొక్కటిగా. చేప ముక్కలు యాడ్ చేసిన తర్వాత మనం నెమ్మదిగా గిన్నెని నేను చూపించినట్టుగా మీరు కలుపుకోండి, లేదంటే పీసెస్ అనేవి విడిపోతాయి. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా జస్ట్ ఇలాగ మనం కలుపుకుంటే కనుక ముక్కలు అనేవి మనకి విడిపోకుండా, పీసెస్ మనకి విడిపోకుండా మంచిగా ఉంటాయి. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ నెమ్మదిగా ఒక్కొక్క పీస్ని వెనక్కి టర్న్ చేసుకోవాలి. ఇలానే అన్ని పీసెస్ని కూడా మనం టర్న్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము. ఇలా కొంచెం అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాము. నేను ఎందులో అయితే ఫిష్ పీసెస్ కారం కలుపుకొని పెట్టుకున్నానో అందులోకి వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే అలా వేసుకోవచ్చు, లేదనుకుంటే ఉత్తిగా వాటర్ని వేసుకోవచ్చు. అందులో ఏమైనా మసాలా అనేది అడుగుతున్నా మనకి వాటర్తో పాటుగా అది కూడా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఉండనిచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కర్రీ అనేది చేసుకోవాలి.
ఈ ఇగురులోకి మనకి మరీ ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు. ఈ కర్రీ మధ్య మధ్యలో మనం ఇలా గిన్నెని ఇలా అనుకుంటూ మనం కలుపుకోవాలి. ఇది అయ్యేటప్పుడే మనం ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కానీ కారం కానీ ఏది పడినా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ముక్కల్లో కలుపుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు అనేది రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం చివరిగా కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదో ఒకటి వేసుకొని మనం ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచి స్టవ్ని ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది ఇలానే ఒక 5 మినిట్స్ వదిలేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, మీకు కూడా నచ్చినట్లయితే కనుక రెసిపీ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.